నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సత్పథ్ హోస్ట్. మీరు చూస్తున్నారు సత్పథ్ ఎక్స్పో 975. అయితే ఇవాళ మనం పటాన్చెరు మండలంలోని సంగారెడ్డి డిస్టిక్ పోచారం విలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన మన మల్లన్న జాతర గుడి ఉంది. ఇక్కడ పటాన్చెరు నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో పోచారం విలేజ్ అనే ప్రాంతంలో కొలువైంది ఇది. దీని విశిష్టత, పటాన్చెరు మల్లన్న జాతర 2022 గురించి నిర్దిష్ట సమాచారం లభించినప్పటికీ సాధారణంగా ఈ జాతర బండలగూడ, పోచారం వంటి ప్రాంతాల్లో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగే స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. భక్తుల సందడితో ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా బండల మల్లన్న మల్లికార్జున స్వామి జాతర సంస్కృతులు, సాంప్రదాయాలను చాటుతుంది. అయితే కీలక అంశాలు ఏంటంటే, పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ, పోచారం గ్రామాలు ప్రధాన కేంద్రాలు. ఇది డిసెంబర్ చివరి లేదా జనవరి మొదటి వారంలో ముఖ్యంగా పండుగల సమయంలో జరుగుతుంది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పటాన్చెరు నుంచి, పోచారం నుంచి, ముత్తంగి నుంచి, అటు ఇంద్రేశం నుంచి కూడా చాలామంది ప్రజలు పాల్గొంటారు. అయితే ఇక్కడ ఈ సంవత్సరం తినుబండారాల దుకాణాలు, అలాగే లేడీస్ దుకాణాలు, జ్యువెలరీస్ వంటి దుకాణాలు కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది. కాకపోతే మేము నిన్న మొదటి రోజున ఓపెనింగ్ రోజు రాలేకపోయాము. ఇది 2వ రోజు కాబట్టి కాస్త జనాలు తక్కువగా ఉన్నారు. అందుకే మాకు కూడా దర్శనం తొందరగా జరిగింది. జాతరలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇది మందిరం అండి. 2026లో కూడా బండల మల్లన్న జాతర జరుగుతున్నట్లు వీడియోలు, పోస్టులు ఉన్నాయి. ఇది ఈ జాతర నిరంతరాయంగా జరుగుతుందనడానికి నిదర్శనం. చూసారండి, ఈ గుడి లోపల చాలా బాగుందండి, చక్కగా ఉంది. మాకు దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోయింది. స్వామియే మల్లన్న. ఇక్కడికి వచ్చేసరికి ఇది అగ్నిగుండం. దీంట్లో అగ్నిగుండంలో నడుస్తారు.
నిబద్ధతతో ఉంటే వాళ్ళకి ఏమీ కాదు. ఇవి చిన్నపిల్లల దుకాణాలు కూడా చూడండి. ఇవాళ కొంచెం చలి ఎక్కువగా ఉన్నందున కూడా జనాలు తక్కువగా ఉన్నారు. జిలేబీలు, రకరకాల స్వీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళతో మన ఫ్రెండ్ కరచాలనం చేస్తున్నాడు. गावाला पटांचार ఇక్కడికి వచ్చేసరికి మాకు వేడి స్వీట్ కార్న్ తినాలనిపించింది. అమ్మాయి చేస్తుంది చాలా టేస్టీగా. చూసారా, ఈ చలికి ఆ వేడికి పొగలు ఆ వేడి కడుపులో వెళ్తుంటే ఆహా వెచ్చగా ఉంటుంది. అది కొంచెం కారం వేసి స్పైసీగా కూర్చొని తినేసాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇది మల్లన్న టెంపుల్ దగ్గరికి వచ్చాము. సంవత్సరానికి ఒకసారి జరిగే జాతర ఇది. సో మీకోసం ఇవాళ ఈ వీడియో తీసి మీకు చూపిద్దామని నా ఛానల్లో. సో నచ్చిందని అనుకుంటున్నాను. వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఒక లైక్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇంకా ముందు వచ్చే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నచ్చింది అనుకుంటా. బాయ్, గుడ్ నైట్.